స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి అధ్యక్షతన జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు ప్రజా పనుల శాఖ మంత్రి కె లక్ష్మీనారాయణన్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్, అశోక్, ఎస్పీ రాజశేఖరన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. శాంతి కపోతాల్ని ముబ్బెన్నెల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. పుదుచ్చేరి పోలీస్, ఐఆర్బీ, హోంగార్డ్, వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులతో గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన అందరినీ అలరించాయి. విజేతలకు బహుమతులు అందించారు. సిఏ షణ్ముగం, ఎస్ఐలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హలో, మనకి ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ టోటల్గా ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ కె లక్ష్మీనారాయణన్ గారు, యానాం శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు, ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారు శోభనల బెలూన్లను ఎగురవేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ గట్టిగా తప్పట్లో విద్యార్థులు మన యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో మన యొక్క స్వాతంత్ర దినోత్సవ శాంతి కపోతాల విడుదల కార్యక్రమం జరుగుతుంది. పనుల శాఖ మంత్రులు శ్రీ కె లక్ష్మీనారాయణన్ గారు యానాం ప్రజలను ఉద్దేశించి తమ సందేశాన్ని అందిస్తారు. స్వాతంత్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కంటిన్యూస్ కమలాంజలి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కంటిన్యూస్ ఫ్రమ్ కేఎన్జీబీ, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గర్ల్స్ కంటిన్యూస్, Regency Public School, Regency Public School, Yanam. We discuss to the eligible freshers. The Department of School Education and the Department of Higher and Technical Education both look after the well-being of the students right from LKG to post-graduation, who are heads to families living below the poverty line, and the CM Care scheme for the empowerment of newborn girl child in the Union Chief Minister
had announced in this budget speech a scheme, namely award of wishing you all for a bright future. Our Honorable Chief Minister has enhanced the quantum of financial assistance in the ongoing civil projects such as Ayush Hospital, construction for new nursing college, hostel for Sai inmates will be commenced during the current financial year. The Public Works Department tackled the drinking water problem during the summer season in an effective manner. During our current regime, we have filled many vacant posts in the government departments by successfully conducting many competitive examinations. It is generally good in Yanam region, and I came to know that the Yanam police are taking పొలంలో చదువుతున్నాను. మట్టిలో ఒకప్పుడు ఒక పురుగు కూడా లేదు, అంతా విషమయ్యింది. అదే నేను షావుకారికి అమ్ముతున్నాను. మీరు ఏ షావుకారికి అమ్ముతున్నారు? నేను ఈయనకి నా ధాన్యం అమ్ముతున్నాను. ఈయన పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, బాగా కలిపి ఒక 20-30 రోజుల తర్వాత రైస్ తింటుంది మరొకరు. మధ్యలో నేను షావుకారిని. అరే ఏమైంది? మీ చేతి గాయమయ్యింది. అదిలేనయ్యా, ఏదేదో రసాయనాలు చల్లి ధాన్యం పండిస్తున్నారు. అప్పుడు ఎందుకయ్యా? రండి, ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్న వారిని కలుసుకుందాం. రండి. ఏం చేస్తున్నాను? ఈ ప్రకృతి వ్యవసాయంలో మీ అనుభవం గురించి చెప్పండి. మీరు ఎరువులు, పురుగుల మందులు పూర్తిగా చల్లటం లేదా? లేదు. అగ్నియాస్త్రం మొదలగు కషాయాలు పిచికారీ చేస్తున్నా. నా కూతురు మీనాకి తెలుసు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మా అమ్మాయి నాకు వ్యవసాయంలో సాయం చేస్తుంది. మా ప్రకృతి వ్యవసాయమే శరణ్యం. భారత్ మాతాకి. तिरंगा हर घर
రంగా